మచిలీపట్నం మంగినపూడి బీచ్లో పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి దగ్గర కాబోతోంది, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా దగ్గర ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఇటు భీమవరం కానీ, ఇటు రేపల్లె, గుంటూరు కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ల్యాండ్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది ఇక్కడ, అలాగే సేఫెస్ట్ బీచ్ కూడా. దీన్ని డెవలప్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ఒక పర్యాటక రంగంలో మంగినపూడి బీచ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు దానికి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాలని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పటికి ఆల్రెడీ 150 ఎకరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 50 ఎకరాల దగ్గర మొత్తం ఒక 200 ఎకరాల్లో ఇటు పబ్లిక్ బీచ్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు పీపీపీలో ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కానీ, అలాగే హోటల్స్, రేపు భవిష్యత్తులో వచ్చేదానికి హోటల్స్ కానీ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అవన్నీ కూడా డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద మరి దాదాపు ఒక ఈ కాన్సెప్ట్ తయారు చేయడానికి కానీ దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక 120 నుంచి 150 కోట్లు అయ్యేదానికి అవకాశం ఉంది. అవి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక టూరిజం స్పాట్ కింద భవిష్యత్తులో మచిలీపట్నం మంగినపూడి బీచ్ నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు.